భారతీయ జనతా పార్టీకి కూడా బలమైన అభ్యర్థి దొరకలేదా అంటే ఉన్నంతలో బలమైన అభ్యర్థి అన్నట్టే పెట్టారు. ఏదైతే నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీసీసీ చీఫ్ను ఉత్తరప్రదేశ్ ఆయన్ని రాయిని తీసుకొచ్చి పెట్టింది. ఒకప్పుడు బీజేపీ వాడే, తర్వాత సమాజ్వాదీకి వెళ్ళి తర్వాత కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యాడు. అతని పెట్టి ఇప్పుడు ఒక స్మృతి ఇరానీని రాహుల్ గాంధీ మీద నిలబెట్టిన తరహాలో, లేదా కంగనా రనౌత్ని ప్రియాంక మీద నిలబెట్టడానికి రెడీ అయినటువంటి తరహాలో ఏమన్నా ప్లాన్ చేయాలి కదా, ఎక్కడ ఫెయిల్ అయ్యారు అని అనుకున్నాం. వాళ్లే కాదు, ఇప్పుడు బీజేపీకి కూడా సేమ్ ప్రాబ్లం అయింది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తుంటే సురేంద్రన్ కేరళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టింది. సురేంద్రన్ భారతీయ జనతా పార్టీలో ఫెమిలియర్, కానీ అక్కడ చూసుకుంటే సరితూగుతాడా లేదా ఫెమిలియారిటీ ఉందా రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే అంటే డౌటే. కాబట్టి బలమైన వ్యక్తులకి పోటీగా నిలబడేటటువంటి వాళ్ళని ప్రజలు చర్చించుకుంటారు. కాబట్టి మోడీ స్థాయిలో రాయిని ఆలోచించలేం, రాహుల్ గాంధీ స్థాయిలో సురేంద్రని ఆలోచించలేం.